Audio Jungle. చూడండి, మనకి 14 సెప్టెంబర్ 2021 పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని మీకు ఈ వీడియో ద్వారా ముందుకు తీసుకొస్తున్నా. నిన్న పేపర్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఒక 6-7 కరెంట్ అఫైర్స్ అనేవి నాకైతే దొరికాయి. వాటిని మీ ముందుకు తీసుకొస్తున్నా. కావాల్సిన వాళ్ళు చూడండి, చక్కగా నోట్ చేసుకోండి. 1, ద ఇండియన్ కిడ్ ఆఫ్ ది ఇయర్ 2021. అదోనా, ద ఇండియన్ కిడ్ ఆఫ్ ది ఇయర్ 2021 ఎవరికి వచ్చింది అని అడుగుతుంది. ఎవరికి వచ్చింది అని చెప్పి నిన్న పేపర్లో వేశాడనమాట. ఆ పాప పేరు, చిన్న పాప అనమాట, 16 నెలల పాప. ఆ పాప పేరు సగయ. గుర్తుపెట్టుకోండి, సాగయ. ద ఇండియన్ కిడ్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును కైవసం చేసుకుంది ఎవరు అంటే సగయ అనమాట. పేరు ఫీమేలు. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాప అంటే తమిళనాడు అనమాట. 16 నెలలే కేవలం. చూడండి, 16 నెలల వయసులోనే జాతీయోద్యమ నాయకులందరి యొక్క ఫోటోలను చూపించినట్లయితే వాళ్ళ పేర్లు ఖచ్చితంగా కరెక్ట్గా ఈ పాప చెప్తుందన్నమాట. అందుకనే ద ఇండియన్ కిడ్ ఆఫ్ ది ఇయర్ ఇచ్చారు. అదోనా, మనం ఇప్పటికీ కూడా కొంతమందిని గుర్తుపట్టలేము జాతీయ నాయకులు ఫోటోలు చూడంగానే. కానీ 16 నెలల వయసులోనే ఆ పాపంట అందరినీ గుర్తుపడుతుందంట. అందుకని ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది అంటున్నారు. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, ఎగ్జామ్లో మనల్ని అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి బిట్టు ఏంటిది అంటే చూడండి, ఇక్కడ రాసిన లద్పురా కాస్ ఇది ఒక గ్రామం పేరు అనమాట. ఈ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది అని అడగచ్చు. అదోనా, లద్పురా కాస్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది అని చెప్తారనమాట. ఎందుకు అడగడానికి ఛాన్స్ ఉంది అంటే చూడండి, UNWTO అనగా అర్థం ఏంటి? ఫస్ట్ UNWTO అనగా అర్థం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. అదోనా, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అంటారనమాట. ఇదేం చేసిద్దంటే, ఈ సంస్థ అనేది, ఆర్గనైజేషన్ అనేది ఏం చేసిద్దంటే కొన్ని గ్రామాలకు అవార్డ్స్ని ఇచ్చిద్ది అనమాట. ఉత్తమ గ్రామ అవార్డులు ఇచ్చిద్ది. అలా ఉత్తమ గ్రామ అవార్డులు ఇచ్చేటప్పుడు భారతదేశం నుంచి ఈ గ్రామం ఏమైంది అంటే నామినేషన్లోకి వెళ్ళింది అనమాట. అదోనా, నామినేట్ అయ్యింది ఆ అవార్డ్స్కి. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి బిట్ అనమాట లద్పురా కాస్. చూడండి, ఎగ్జామ్ ఏమడుగుతాడు అంటే UNWTO అవార్డుకు ఉత్తమ పర్యాటక గ్రామ విభాగంలో నామినేట్ అయిన లద్పురా కాస్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడగవచ్చు అనమాట. ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్ అని చెప్పొచ్చు. దీనితో పాటు చూడండి, ఇంకా 2 ప్రాంతాలు, 2 గ్రామాలు కూడా ఆయన దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. పోచంపల్లి. ఏంటిది? పోచంపల్లి ఎక్కడుందో అందరికీ తెలుసు. ఏ రాష్ట్రం? తెలంగాణ. మన తెలుగుకు సంబంధించింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత రెండోది వచ్చేటప్పటికి చూడండి, మొత్తం 3 గ్రామాలు నామినేట్ అయినాయి. ఒకటేమో లద్పురా కాస్ మధ్యప్రదేశ్, 2 పోచంపల్లి తెలంగాణ, మూడోది వచ్చేటప్పటికి కాంగ్ తాంగ్. చూడండి, ఇక్కడ రాస్తున్నాను, నీట్గా రాసుకోండి కావాల్సిన వాళ్ళు. కాంగ్ తాంగ్ అనమాట. మరి ఈ కాంగ్ తాంగ్ అనే గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది అంటే మేఘాలయ. ఎక్కడుంది? మేఘాలయ. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైల్వే ఎగ్జామ్స్లో ఇలాంటి బిట్సే అడుగుతున్నారు. ఈ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది అని ఇలాంటి బిట్స్ ఎక్కువగా అడుగుతున్నారు. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, 3, ఆఫ్రికాలోని కిలిమంజారో మరియు రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, మౌంట్ ఎల్బ్రస్ అనమాట. ఎక్కడ ఉంది ఈ మౌంట్ ఎల్బ్రస్ అంటే మౌంట్ ఎల్బ్రస్ చూడండి, సరిగ్గా రాయలేదు. మౌంట్ ఎల్బ్రస్ ఎక్కడ ఉంది? మౌంట్ ఎల్బ్రస్ అంటే రష్యాలో ఉంది అని చెప్తాడు. ఆఫ్రికాలోనేమో కిలిమంజారో మరియు రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్. ఈ 2 శిఖరాలను కూడా ఒకే నెలలో అవరోధించిన, లేదంటే ఒకే నెలలో అధిరోహించిన, ఎక్కినటువంటి మహిళ ఎవరు? అదోనా, ఆ మహిళ పేరు చూడండి, మన ఇండియన్ అనమాట. ఆమె పేరు గీతా సమేత. అదోనా, గీతా సమేత. ఎగ్జామ్లో మనం బిట్ అడగడానికి ఎలా ఛాన్స్ ఉంటుంది అంటే ఆఫ్రికా
అమెరికాలోని కిలిమంజారో మరియు రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ 2 శిఖరాలను ఒకే నెలలో అధిరోహించినటువంటి మహిళ ఎవరు అని అడిగితే ఇక్కడ గీతా సమేత అని చెప్పవచ్చు. ఇంకా ఏంటి అంటే చూడండి, ఈ రెండింటినీ కూడా అతి వేగంగా అధిరోహించిన మహిళ ఎవరన్నా కూడా గీతా సమేత. అదోనా ఇంపార్టెంట్, ప్రధానంగా నిన్న పేపర్లో వచ్చినటువంటి బిట్ ఇది అనమాట. నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే చూడండి, F1 ఇటాలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 2021 మనకి రేసింగ్స్ జరుగుతాయి కదా, ఆ రేసింగ్ సంబంధించింది అనమాట. F1 ఇటాలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 2021 విన్నరు ఎవరు? ఆ విన్నర్ పేరు గుర్తుపెట్టుకోండి, డానియల్ రికియార్డో. చూడండి, F1 ఇటాలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 2021 విజేత ఎవరు అంటే డానియల్ రికియార్డో. ఇంపార్టెంట్, నిన్న మీకు స్పోర్ట్స్ పేజీ కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ బిట్ అనేది కనపడుతుంది. నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే చూడండి, మైక్రో అనమాట మరియు చిన్న వ్యాపారుల కోసం నాల్కో అభివృద్ధి చేయబడినటువంటి న్యూ మొబైల్ యాప్ పేరేమిటి? అదవుతుంది. ఇక్కడ నాల్కో అంటే అర్థం ఏంటి అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ అంటారు. నాల్కో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ అంటారు అనమాట. ఇదంతా చిన్న వ్యాపారుల కోసం అభివృద్ధి చేసినటువంటి ఒక మొబైల్ యాప్ అనమాట. ఆ మొబైల్ యాప్ పేరు ఏంటి అని అడుగుతుంది. దాని పేరు ఏంటి అంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి, నమస్య అంటారు. ఏంటిది? నమస్య. ఎగ్జామ్లో మనం బిట్ ఎలా అడుగుతాడు అంటే మైక్రో లేదా చిన్న వ్యాపారుల కోసం నాల్కో అభివృద్ధి చేయబడిన న్యూ మొబైల్ యాప్ పేరేంటి అని అడుగుతాడు అనమాట. దాని పేరేంటి అంటే నమస్య. ఇంపార్టెంట్, ఇక్కడ నాల్కో అంటే అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత చూసినట్లయితే చూడండి, మొరాకో దేశం ఉంది కదా మనకి, ఈ మొరాకో దేశానికి నూతన ప్రధాని వచ్చాడనమాట. ఆ మొరాకో దేశ నూతన ప్రధాని ఎవరు అంటే ఆయన పేరు రాస్తున్నాను చూడండి, ఇక్కడ అజీజ్ అక్నౌచ్ అంటారు. అజీజ్ మొరాకో దేశ నూతన ప్రధాని ఎవరు అంటే అజీజ్ అక్నౌచ్ అంటారు. ఇంపార్టెంట్. అదేవిధంగా వచ్చింది కాబట్టి చూడండి, ఎప్పుడైనా మనకి ఒక బిట్టు ఇంపార్టెంట్ వచ్చినట్లయితే దాని చుట్టూ కూడా ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మొరాకో దేశ రాజధాని గుర్తుపెట్టుకోండి, దాని పేరు రబాట్ అంటారు. RABAT. మొరాకో దేశ రాజధాని ఏంటిది? రబాట్. అదేవిధంగా మొరాకో దేశటువంటి కరెన్సీ తీసుకున్నట్లయితే దిర్హం అంటారు. ఏంటిది? దిర్హం. ఇంపార్టెంట్. మొరాకో రాజధాని రబాటు, అదేవిధంగా కరెన్సీ దిర్హం అనమాట. మొరాకియన్ దిర్హం అంటారు. దిర్హం అనేది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నట్లయితే చూడండి, సినిమా రంగంలో రోజువారీ కార్మికుల కోసం సాదీ కార్డ్, ఆ కార్డు రాస్తున్నాం చూడండి ఇక్కడ, సాదీ కార్డ్ అనమాట. సినిమా రంగంలో పనిచేసే రోజువారీ కార్మికుల కోసం సాదీ కార్డును ఎవరు ప్రారంభించారు? ఆ కార్డు పేరు సాదీ కార్డు అనమాట. దాన్ని ఎవరు ప్రారంభించారు అంటున్నారు. ఆయన పేరు చూడండి, ఆదిత్య చోప్రా. ఎవరు? ఆదిత్య చోప్రా. బాలీవుడ్ లో ప్రొడ్యూసర్ అనమాట. ఈయన ఒక కార్డుని, సాదీ కార్డుని అనౌన్స్ చేశాడు. ఎవరికి అంటే ఇది సినీ రంగంలో పనిచేసే రోజువారీ కార్మికులకంట. ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు మనకి కరోనా పరిస్థితుల్లో వాళ్ళకి ఎటువంటి పని కూడా లేదు. అలా పని లేని వారికి ఎంతో కొంత డబ్బులను సమకూర్చాలి. అదేవిధంగా కరోనా బారిన పడి ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి ఎంతో కొంత బీమా అనేది ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ సాదీ కార్డును ప్రారంభించింది ఎవరు అంటే ఆదిత్య చోప్రా అని పిలుస్తారనమాట. ఇంపార్టెంట్. మీరు ఏనే ఉంటారు, ఆదిత్య చోప్రా అంటే యష్ రాజ్ ఫిలిమ్స్ అని ఉంటుంది అనమాట. ఏంటిది? యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత అనమాట. ఇతను తీసినటువంటి సినిమాలకు ముందు యష్ రాజ్ ఫిలిమ్స్ అని పడిద్ది అనమాట. ఆయన ఆదిత్య చోప్రా, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత తీసినట్లయితే పాకిస్తాన్ అనమాట. చూడండి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నూతన చైర్మన్. ఇంపార్టెంట్. పాకిస్తాన్ యొక్క నూతన క్రికెట్ బోర్డు చైర్మన్ అనమాట. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నూతన చైర్మన్ ఎవరు అంటే ఆయన పేరు చూసినట్లయితే చూడండి, రమీజ్ రాజా అంటారు. ఏంటి పేరు? రమీజ్ రాజా. నిన్న చూసినట్లయితే ప్రధానంగా స్పోర్ట్స్ పేజీలో వచ్చినటువంటి బిట్ అనమాట. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నూతన చైర్మన్ ఎవరు అంటే రమీజ్ రాజా అని చెప్తారు. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, పంజాబ్లోని మొట్టమొదటి బ్రెస్ట్ మిల్క్ పంప్ బ్యాంకును ఏ నగరంలో ప్రారంభించారు? పంజాబ్లోని మొదటి బ్రెస్ట్ మిల్క్
బ్రెస్ట్ మిల్క్ పంప్ బ్యాంకును ఏ నగరంలో ప్రారంభించారు అంటున్నారు. ఏ నగరంలో అంటే లుధియానా అంటారు. ఏంటిది? లుధియానా. ఏంటిది అంటే చూడండి, గర్భిణీ తల్లులు ఉంటారు కదా, మనకి బిడ్డకి ప్రసవం ఇచ్చినటువంటి తల్లుల దగ్గర నుంచి కొంత పాలు ఉంటాయి కదా, తల్లి పాలను తీసుకొని వాటిని ఈ బ్యాంకులో స్టోర్ చేస్తారనమాట. స్టోర్ చేసి దానివల్ల ఎవరైతే పిల్లలు ఉంటారో చిన్నపిల్లలు అంటే పుట్టిన వాళ్ళని వదిలేస్తారో వాళ్ళకి ఒకవేళ తల్లి పాలు అవసరం అనుకున్నప్పుడు ఈ బ్యాంకులో స్టోర్ చేసినటువంటి పాలని వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని పంజాబ్లోని లుధియానాలో ప్రారంభించారు. బ్రెస్ట్ పంప్ బ్రెస్ట్ మిల్క్ పంప్ బ్యాంక్ అంటారు. దీన్ని బ్రెస్ట్ మిల్క్ పంప్ బ్యాంక్ అంటారు. ఏ నగరంలో అంటే లుధియానా. గుర్తుపెట్టుకోండి. ఏ స్టేట్ అంటే పంజాబ్ అని చెప్తారు అనమాట. నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నట్లయితే చూడండి, ఈ మధ్య మనకి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉంది కదా. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే ప్రతి నెలకి ఒకరిని ఏం చేస్తుందంటే ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా అనౌన్స్ చేస్తుంది అనమాట. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్. అలా ఆగస్టు నెలకు సంబంధించి ఎప్పుడు లాస్ట్ మంత్ అనమాట, ఆగస్టు 2021 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఆగస్టు నెలకి ఎవరిని ఎంపిక చేసింది అంటే ఆయన పేరు జో రూట్ అంటారు. ఎవరు? జో రూట్ అనమాట. మీ అందరికి క్రికెట్ తెలిసిన వాళ్ళందరికీ తెలిసింది. జో రూట్ అనగానే ఏ కంట్రీ ఇక్కడ? ఇంగ్లాండ్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, ఇటీవల మరణాలకు సంబంధించి ఒక ఆయన మరణించాడు అనమాట. ఆయన పేరు చూడండి, ఇక్కడ రాస్తాను. ఆస్కార్ ఫెర్నాండెస్ అనమాట. ఆస్కార్ ఫెర్నాండెస్ ఆయన మరణించాడనమాట. ఇటీవల మరణించాడు. ఇతను దేనిలో ప్రసిద్ధి? దేనికి సంబంధించిన వాడు అంటే రాజకీయాలకి సంబంధించిన వాడు. గుర్తుపెట్టుకోండి, మనకి ఈ కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలలో ఐఎన్సీ ఇండియన్ నేషనల్ అంటే కాంగ్రెస్ తరపున ఎక్కువగా పోరాడినటువంటి వ్యక్తి ఆస్కార్ ఫెర్నాండెస్ అనమాట. ఇతను ఇటీవల మరణించాడు. దేనికి సంబంధించిన ఆయన అంటే ఇతను పాలిటిక్స్, రాజకీయ నాయకుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, ఇంకా నిన్న వచ్చినటువంటి బిట్స్ లో ఇంపార్టెంట్ ఏంటిది అంటే ఏపీ గవర్నమెంట్ ఏ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఏ నగరంలో హై అండ్ స్కిల్ యూనివర్సిటీ ఏపీ ప్రభుత్వం ఏ నగరంలో హై అండ్ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావించింది అంటే విశాఖ. ఏంటిది? విశాఖ. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కూడా ఒక యూనివర్సిటీని తీసుకొద్దామన్న ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. దానిలో భాగంగా హై అండ్ స్కిల్ యూనివర్సిటీని ఏపీ ప్రభుత్వం ఏ నగరంలో తీసుకురానుంది అంటే విశాఖ. గుర్తుపెట్టుకోండి, ఏపీ స్టేట్ కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, లాస్ట్ బిట్ ఇంకా ఇక్కడ సైమన్ గోబ్యాక్. ఏంటిది? సైమన్ గోబ్యాక్. మనకు ఆల్రెడీ తెలిసిందే. సైమన్ గోబ్యాక్ అంటే ఏంటి? సైమన్ కమిషన్ వాళ్ళు 1927లో భారతదేశానికి వచ్చారు. ఈ భారతదేశానికి వచ్చిన సైమన్ కమిషన్ మన వాళ్ళు ఏం చేశారు అంటే వెనక్కి పంపించేశారు. ఎందుకంటే ఆ కమిటీలో ఎవరు భారతీయులు లేకపోవడం అనేది మన వాళ్ళకి నచ్చలేదు. దీంతో సైమన్ గోబ్యాక్ అన్నారనమాట. అదేవిధంగా చూడండి, ఇంకోటి వచ్చేటప్పటికి క్విట్ ఇండియా అంటారు. ఏంటిది? క్విట్ ఇండియా అంటే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి అని చెప్పి 1942లో మనకి గాంధీజీ గారు ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టారు అని చెప్తాం. అయితే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ సైమన్ గోబ్యాక్ అదేవిధంగా క్విట్ ఇండియా అనే నినాదాల సృష్టికర్త ఎవరు? ఈయన గురించి ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ వేశారనమాట. దాంట్లో వచ్చినటువంటి మ్యాటర్ ఇది. సైమన్ గోబ్యాక్ మరియు క్విట్ ఇండియా అనే నినాదాల సృష్టికర్త ఎవరు అని అడిగారు అనమాట. ఎవరు అంటే ఆయన పేరు రాస్తున్నాను చూడండి, ఇక్కడ యూసఫ్ మెహర్ అలీ అంటారు. యూసఫ్ మెహర్ అలీ అంటారు అనమాట. ఈయన ఈ మాటల్ని మొదటిసారిగా పలికాడు అనమాట. అయితే చూడండి, ఇక్కడ సైమన్ గోబ్యాక్ అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు కమిషన్ 1927లో కమిషన్ వేశారు. 1928లో మనకి సముద్ర మార్గాన ముంబై నుంచి వస్తున్నారు అనమాట. ముంబై ద్వారా సముద్ర మార్గాన ముంబైలో దిగి బయటకు వస్తున్నప్పుడు ఇతనే ఏం చేశాడంటే చూడండి, మనకి సైమన్ గోబ్యాక్ అనే నినాదాన్ని ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదే మాటను అరుస్తూ ఉన్నారనమాట. ఇదేమై
ఏమైంది అంటే జాతీయ మీడియాల్లో అప్పట్లోనే పత్రికల్లో వచ్చేసింది, సరే ఈ వార్డ్ అనేది బాగుంది కదా అని చెప్పి ఇక ప్రతి చోట కూడా దీన్నే ఉపయోగించడం జరిగింది అంటారు. అదేవిధంగా క్విట్ ఇండియా అని చెప్పి గాంధీజీ గారు ఒక ఉద్యమం చేద్దామని చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి ఒక నినాదం కావాలి అని చెప్పి ఇతను అడిగారనమాట. ఇతను అడిగినప్పుడు ఫస్ట్ ఇంకొక 2 దాకా చెప్పాడు కానీ గెట్ అవుట్ అని ఒకటి, లేదంటే విత్డ్రా అని ఒకటి అని చెప్పాడు కానీ అవి గాంధీజీకి నచ్చల. తర్వాత క్విట్ ఇండియా అని చెప్పాడు. ఈ క్విట్ ఇండియా అనే మాట గాంధీజీ గారికి నచ్చి తీసుకోవడం జరిగిందనమాట. సో సైమన్ గో బ్యాక్ మరియు క్విట్ ఇండియా అనే వాటిని, ఈ మాటల సృష్టికర్త ఎవరు అంటే యూసఫ్ మెహర్ అలీ అంటారనమాట. అదోనా ఇంపార్టెంట్. చూడండి ఆల్మోస్ట్ ఒక 13 బిట్స్ దాకా ఈ రోజు వచ్చినాయి అనమాట. ఇవన్నీ నిన్న పేపర్లో పడినటువంటి బిట్స్ అనమాట. ఈ ఆల్మోస్ట్ ఒక 13 బిట్స్ వచ్చినాయి కాబట్టి మీ ముందుకైతే తీసుకొచ్చాను. అదోనా ఇంకా ఎవరైనా సరే కనుక రాసుకోని వాళ్ళు ఉన్నారు అంటే చక్కగా ఒక నోట్స్ కొనుక్కొని ఈ రోజు నుంచి నిన్నటి నుంచి అనమాట డైలీ నేను ఏ రోజు ఆ రోజు మ్యాక్సిమం పెట్టడానికి చూస్తున్నాను కాబట్టి ఒక నోట్స్ పెట్టుకొని మీరు కనుక ఈ రోజు నుంచే రాసుకున్నట్లయితే రేపు పడబోయే నోటిఫికేషన్స్కి పర్ఫెక్ట్ నోట్స్ అనేది, పర్ఫెక్ట్ కరెంట్ అఫైర్స్ అనేది మీ దగ్గర ఉంటుంది. అర్థమవుతుందా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.